హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్. మనం ఈ సెషన్లో సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఆర్ SWP మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసుకొని ప్లాన్ చేసుకోవటం ఎలా, దీన్ని ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు, దీన్ని పెన్షన్ ప్రోడక్ట్ లాగా యూజ్ చేయొచ్చా, పెన్షన్ ప్రోడక్ట్ లాగా మనం దీన్ని యూజ్ చేసినట్టయితే ఎంత ఐడియల్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ మనం తీసుకోవచ్చు మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ నుంచి, ఎంత పర్సంటేజ్ మనం తీసుకున్నట్టయితే మన క్యాపిటల్ హ్యాంపర్ అవ్వకుండా, అంటే డిటీరియోరేట్ అవ్వకుండా అది అలానే కొంచెం పెరుగుతూ మనం ఎలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఎవ్రీ మంత్ మనం మ్యూచువల్ ఫండ్స్ నుంచి విత్డ్రా చేసుకుంటుంటే SWP యూజ్ చేసుకొని ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏమొస్తాయి. అలానే ప్రాక్టికల్గా ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయటం ఎలా, ఒక లాంగ్ పీరియడ్లో ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఎలా మన క్యాపిటల్ చేంజ్ అవుతుంటుంది, మనకి ఎలా రిటర్న్స్ వస్తుంటాయి అన్నది కూడా ప్రాక్టికల్గా చూద్దాం. సో దట్ ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు మిస్ చేయకుండా చూడండి, మీకు సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఈ సెషన్ మ్యూచువల్ ఫండ్స్ బిగినర్ సిరీస్లో భాగంగా చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ బిగినర్ సిరీస్లో చాలా మంచి టాపిక్స్ మనం కవర్ చేస్తాం. మీరు ఇంకా చెక్ చేయనట్టయితే చెక్ చేయండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ని యూజ్ చేసుకొని రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్కి ముఖ్యంగా ఎవరికి అవసరం అవుతుందంటే ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ లేకుండా, ప్రైవేట్ జాబ్స్ నుంచి రిటైర్ అయిన వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు కాబట్టి వాళ్ళకైతే చాలా ఇమ్మెన్స్గా యూజ్ఫుల్ అవుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా శాలరీ లాగా మంత్లీ ఇన్కమ్, రెగ్యులర్గా ఇన్కమ్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి దాని నుంచి రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలానే ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా ఎవ్రీ మంత్ ఈక్వల్ ఇన్కమ్ ఉండదు. ఏదైతే ఇన్కమ్ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అలానే ఎవరైతే న్యూ బిజినెస్లో ఎంటర్ అవుతున్నారో, మేబీ ఫస్ట్ 3-4 ఇయర్స్ సరైన రెవెన్యూ లేకపోవచ్చు, కొంత క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుని ఈ SWP ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ని జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ SWPని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఫిక్స్డ్గా మనకి మంత్లీ ఒక 10,000 20,000 వచ్చేలాగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లేదంటే అదర్ మెథడ్ ఏంటంటే ఏదైతే మనం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తామో దాని మీద కొంత రిటర్న్ వస్తుంది కదా, ఆ రిటర్న్ వరకు విత్డ్రా చేసుకునేటట్టు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మనం అన్ని మ్యూచువల్ ఫండ్ టైప్స్కి అప్లై చేయొచ్చా? ఎస్, మన డెట్ మ్యూచువల్ ఫండ్స్కి ఇది అప్లై చేయొచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి అప్లై చేయొచ్చు. సో ఈ దేనికైనా కూడా అప్లై చేసుకోవడానికి మనకి ప్రొవిజన్ ఉంటుంది. SWP ఇంప్లిమెంట్ చేయడానికి విత్ ఇన్ ది డీమ్యాట్ అకౌంట్స్లో ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుని ఎవ్రీ మంత్ రిటర్న్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ మనం తీసుకున్నట్టయితే మన క్యాపిటల్ సస్టైన్డ్గా అది పెరుగుతూ ఉంటుంది, అలానే మనం దాని నుంచి రిటర్న్ తీసుకుంటూ ఉంటాం. సో ఎంత పర్సంటేజ్ బెటర్గా వర్కౌట్ అవుతుంది అది, అలానే ట్యాక్స్ ఇంప్లికేషన్స్, ఇవన్నీ కూడా మనం లైవ్ ఎగ్జాంపుల్లో డిస్కస్ చేద్దాం. ఈ సిస్టమేటిక్ విత్డ్రాయల్ మ్యూచువల్ ఫండ్స్ని యూజ్ చేసుకుని మనం డిస్కస్ చేసేది నేను ఆదిత్య బిర్లా జెన్ నెక్స్ట్ ఫండ్ యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదేమీ రికమెండేషన్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. 2015లో లంసమ్ అమౌంట్ ఒక 12 lakhs ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. సో దాని నుంచి మనం ఒక 10% సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ చేసుకోవచ్చు. 10% అంటే 1,20,000 అవుతుంది పర్ యానం. పర్ మంత్లీ తీసుకున్నట్టయితే 10,000 అవుతుంది. సో మంత్లీ 10,000 ప్లాన్ చేసుకుందాం అనుకుందాం. ఓకే, అది మనం 2015 జనవరి రోజున మనం లంసమ్ చేసినట్టయితే నెక్స్ట్ మంత్ నుంచే SWP స్టార్ట్ చేసాం అనుకుందాం. ఇది నేను లాంగ్ పీరియడ్ తీసుకుంటున్నా, అరౌండ్ 7.5 years పీరియడ్ తీసుకుంటున్నా. సో ఇలా తీసుకున్నట్టయితే మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. సో దట్ ఎలా వర్కౌట్ అవుతుంది ఇంత లాంగ్ పీరియడ్లో అన్న క్లారిటీ మీకు రావడం కోసమే ఇంత లాంగ్ పీరియడ్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఇంకా ఈ ఫండ్ వచ్చేసి ఇది లైక్ కన్జంప్షన్ ఫండ్. ఈవెన్ దో సెక్టోరియల్ ఫండ్ అయినప్పటికీ కన్జంప్షన్ ఫండ్స్ బాగా స్టేబుల్గా ఉంటాయి, అందువల్ల ఇది నేను తీసుకోవడం జరిగింది. బట్ ఎనీవే ఆల్మోస్ట్ ఇంత లాంగ్ పీరియడ్లో చాలా ఫండ్స్ మనకి 12% ఆర్ 15% మధ్యలో రిటర్న్స్ వర్కౌట్ అవుతుంటాయి అనమాట, మ్యాక్సిమం ఆఫ్ ఫండ్స్. సో ఈ ఫండ్ కూడా అరౌండ్ 14% రిటర్న్ వర్కౌట్ అయింది. ఓకే, సో ఈ పీరియడ్లో మనం ఎంత విత్డ్రా చేసుకున్నాం? 2015 లైక్ ఫిబ్రవరి నుంచి అంటే 90 ఇన్స్టాల్మెంట్స్ అయినాయి, అంటే 9 lakhs మనం విత్డ్రా చేసుకున్నాం. మన ఇన్వెస్ట్మెంట్ 10 lakhs నుంచి విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా మనకి ఎంత మిగిలింది? ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 16,74,000 మిగిలింది. ఓకే, సో ఇంకా మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది రిటర్న్ వచ్చేసి 13.94 CAGR రిటర్న్స్ ఇచ్చింది. సో మనం 10% విత్డ్రా చేసుకుంటున్నాం, మిగతా ఏదైతే 4% ఉందో అది క్యాపిటల్కి యాడ్ అవుతుంది కాబట్టి ఇది స్టిల్ మన ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కంటే కూడా ఎక్కువగానే ప్రస్తుతం ఉన్న వాల్యూ ఉందన్నమాట.
సో సెకండ్ షీట్లో మనం ఓవరాల్ డీటెయిల్స్ చూడొచ్చు అనమాట, ఎలా మనం ఇన్వెస్ట్ చేసాము, ఎలా విత్డ్రాయల్ జరిగింది ఓవర్ పీరియడ్ అన్నది. ఇక 2015 జనవరిలో చూసినట్టయితే ఇక్కడ పాజిటివ్లో నెట్ అమౌంట్ అనేది క్యాష్ ఫ్లో ఉంది కదా, 12 lakhs. ఇది 12 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఈ నెగిటివ్లో 10,000 ఉన్నదంతా కూడా మనం ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకుంటుంది అనమాట. ఓకే, సో నేను డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇనీషియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను 2 more ప్లాన్స్ చెప్తాను, అందులో ఈ డీటెయిల్స్ అని మీరు చూడనవసరం లేదు. సో ఇక్కడ చూసినట్టయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ఏవి ఎంత ఉంది ఈ ఫండ్ది, 51.63 ఉంది. మనకి ఎన్ని యూనిట్స్ వచ్చాయి, 23,000 యూనిట్స్ వచ్చాయి. ఓకే, సో తర్వాత ఎవ్రీ మంత్ మనం విత్డ్రా చేసుకుంటున్నాం కదా, 10,000 2015లో కూడా విత్డ్రా చేసుకున్నాం, రైట్. సో ఇక్కడ నుంచి ఒక 12 months చూసినట్టయితే 2016 జనవరి వరకు చూసినట్టయితే మనం ఎంత క్యాపిటల్ గెయిన్ వచ్చింది మనం విత్డ్రా చేసుకున్న అమౌంట్ మీద, 7,500 వచ్చింది. మీరు ఇక్కడ చూడవచ్చు సమాన్ దాంట్లో. ఓకే, సో ఈ 7,500 అంటే ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది ఫస్ట్ ఇయర్లో కాబట్టి. సో దాని మీద 7,500 మీద 15% అనుకుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీరు ఎంత పే చేయాలి, 1,100 ట్యాక్స్ పే చేయాలి ఫస్ట్ ఇయర్. సో ఇది ట్యాక్స్ ఇంప్లికేషన్ ఫస్ట్ ఇయర్లో అరైజ్ అయ్యేది, అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ ఇయరే మనం విత్డ్రా చేసుకోవడం స్టార్ట్ చేసినట్టయితే. సో తర్వాత నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది కదా. సో మనం ఎండ్ ఆఫ్ ది పీరియడ్కి వెళ్ళి చూద్దాం, ఇప్పుడు లేటెస్ట్ పీరియడ్కి వెళ్ళేసి. సో మీరు ఓవర్ ఏ పీరియడ్ ఇది అబ్జర్వ్ చేయొచ్చు, క్యాపిటల్ మీ క్యాపిటల్ ఎలా చేంజ్ అవుతుంది అన్నది. సో ఇనీషియల్గా పెరుగుతుంది, ఇక్కడ తగ్గింది, సో అలా తర్వాత పెరుగుతూ 2019లో పెరుగుతూ వెళ్ళింది. 2020 పర్టికులర్గా ఈ పీరియడ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2020 కరోనా వైరస్ వల్ల సో మార్కెట్స్ అన్నీ పడ్డాయి కదా, ఇక్కడ అరౌండ్ దగ్గర 14 lakhs ఉన్నది మనకి 10 lakhs 11 lakhsకి వచ్చేసింది. ఓకే, సో మళ్ళీ తర్వాత మార్కెట్స్ పెరుగుతున్నాయి, రికవర్ అయినాయి కాబట్టి 18 lakhs 19 lakhs వరకు కూడా వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య లాస్ట్ 2020 స్టార్టింగ్ నుంచి కూడా మార్కెట్స్ పడ్డాయి, మళ్ళీ ఈ పీరియడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 19 lakhs 20 lakhs ఉన్నది ఇప్పుడు 16 lakhsకి వచ్చేసింది. సో ఇలా వేరియేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి. కానీ ఎప్పుడైతే మనం వచ్చే రిటర్న్ కంటే తక్కువ మనం విత్డ్రా చేసుకుంటున్నామో అప్పుడు ఆల్వేస్ మీ క్యాపిటల్ కంటే కూడా ఎక్కువగానే ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఎన్ఏవేల్ ఎంత ఉంది లాస్ట్ పీరియడ్లో, 139 ఉంది. ఓకే, ఇక్కడ 150 వరకు కూడా వెళ్ళింది, అగైన్ 139 ఉంది లేటెస్ట్ పీరియడ్లో. సో మీకు మిగిలిన యూనిట్స్ 12,000 మాత్రమే మిగిలాయి. మనకు అక్కడ 23,000 పైనే మనకు కొన్నాము, కానీ 12,000 యూనిట్స్ మిగిలి ఇక్కడ 51 నుంచి 139కి వెళ్ళింది కదా అన్య వాల్యూ, అందువల్ల మన క్యాపిటల్ ఎప్పుడు తగ్గిపోదు అనమాట, ఈవెన్ దో యూనిట్స్ తగ్గుతున్నప్పటికి. సో ఇంకా లాస్ట్ 12 months మనం ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏమన్నా చూసినట్టయితే ఇక్కడ జూలై నుంచి నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు చూస్తున్నా. ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను కదా, మీరు ఇక్కడ సమ్ చూడొచ్చు, 77,600 ఉంది. ఈ 77,600 కాబట్టి క్యాపిటల్ గెయిన్ 1 lakh లోపే ఉంది కాబట్టి మనం ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. 1 lakh క్యాపిటల్ గెయిన్ వరకు ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది కదా, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉందన్నమాట మనకి. సో ఈ ఎస్డబ్ల్యూపీ మీరు యూజ్ చేసుకున్నా కూడా 1 lakh లోపే మీ క్యాపిటల్ గెయిన్ ఉంచుకున్నట్టయితే మీరు ఎలాంటి ట్యాక్స్ కూడా పే చేయని అవసరం లేదు. సో ఇది మెథడ్ 1, ఎస్డబ్ల్యూపీని ప్లాన్ చేసుకునే విధానం. 10% వరకు కూడా మీరు విత్డ్రాయల్ పెట్టుకున్నా కూడా మీ క్యాపిటల్ హ్యాంపర్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మెథడ్ 2లో ఇంకా బెటర్గా ఉంటుంది, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇది మెథడ్ 2. నేను మెథడ్ 2లో ఏం చెప్తున్నానంటే ఓన్లీ 8% మాత్రమే ప్లాన్ చేసుకోండి, అంటే 8,000 per month అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన క్యాపిటల్కి అదే మీరు క్యాపిటల్ డబుల్ చేసుకున్నారనుకోండి 16,000 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన క్యాపిటల్కి అగైన్ మీరు ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ మంత్ నుంచి విత్డ్రాయల్ ప్లాన్ చేసుకోమని చెప్తాను. ఈ మెథడ్లో కూడా మనకి నీడ్ ఉన్నట్టయితే. సో ఇక్కడ 8% ప్లాన్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ 7,20,000 విత్డ్రా చేసుకున్నాం. ఇప్పుడున్న మన కార్పస్ వాల్యూ 19,86,000 దగ్గరగా 20 lakhs ఉందన్నమాట. సో ప్రీవియస్ 10% ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అక్కడ 16 lakhs ఉంది. ఇప్పుడు 8% తగ్గించుకుని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మన క్యాపిటల్ ఇంకా ఒక పక్కన మన క్యాపిటల్ పెరుగుతుంది, మనం విత్డ్రా చేసుకుంటూ కూడా ఉన్నాం అనమాట. సిఏజీఆర్ రిటర్న్ అరౌండ్ 14% వర్కౌట్ అయింది ఇంతకుముందులానే. సో ఇది కూడా మీరు చూడొచ్చు, ఎండ్ ఆఫ్ ది పీరియడ్కి వెళ్ళి చూసినట్టయితే మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడున్న వాల్యూ 19,86,000 ఉంది. సో అలానే యూనిట్స్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మనం తక్కువ విత్డ్రా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ. సో మీరు 2021 డిసెంబర్లో మార్కెట్స్ కొంచెం హైలో ఉన్నప్పుడు చూసినట్టయితే దగ్గర 22 lakhs కూడా వెళ్ళింది ఇది. ఓకే, సో థర్డ్ ప్లాన్ చూద్దాం ఇప్పుడు. సో ఇది బెస్ట్ ప్లాన్ నన్ను అడిగితే.
ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడు కూడా వాలటైల్గా ఉంటూ ఉంటాయి. అందువల్ల మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత వీలైతే కొంత టైం, మనం 2015లో ఇన్వెస్ట్ చేసాం, ఇక 2017 నుంచి నేను విత్డ్రాల్ పెట్టాను అనమాట. 17 బిగినింగ్ నుంచి 10% పెట్టా. ఒక 2 ఇయర్స్ మాత్రమే నేను గ్యాప్ ఇచ్చాను. 2 ఇయర్స్ మాత్రం గ్యాప్ ఇవ్వడం వల్ల మనం టోటల్ విత్డ్రా చేసుకుంది అగైన్ 6,70,000 విత్డ్రా చేసుకున్నాం. బట్ మన ఇప్పుడున్న కార్పస్ వాల్యూ 22,37,000 ఉంది. సిఏజీ రిటర్న్ కూడా మనం కొంత గ్యాప్ ఇచ్చాం కాబట్టి 14% ప్లస్ వర్కౌట్ అయింది. సో ఇది ఎందుకు బెస్ట్ ప్లాన్ అంటున్నానంటే, సో ఇనీషియల్గానే మీరు ఇన్వెస్ట్ చేసిన పీరియడ్ దగ్గర నుంచి మార్కెట్స్ పడుతూ ఉన్నాయనుకోండి, మన క్యాపిటల్లోంచి విత్డ్రా చేసుకున్నట్టు అవుద్ది అనమాట. అలా కాకుండా ఒక 2-3 ఇయర్స్ మనం గ్యాప్ ఇవ్వగలిగితే, ఇలా 2-3 ఇయర్స్ గ్యాప్ ఇవ్వగలిగితే ఈ 12 lakhs కాస్త ఇక్కడ చూడండి 14 lakhs అయిపోయింది. 14 lakhs నుంచి మీరు విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. అంటే మనకు వచ్చిన రిటర్న్నే మనం విత్డ్రా చేసుకుంటున్నట్టు ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా బిగినింగ్ నుంచి కూడా ఎప్పుడు కూడా క్యాపిటల్ కంటే కూడా ఈ మెథడ్లో నాకు తెలిసి బిగినింగ్ నుంచి కూడా ఎప్పుడు కూడా క్యాపిటల్ కంటే కూడా కిందకి వెళ్ళే అవకాశం కనిపించదు. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా 12 lakhs పైనే ఉంది. ఇక్కడ ఎక్కడో అగైన్ 2020లో ఇక్కడ 13 lakhsకి వచ్చింది. అంతే తప్ప 12 lakhs కంటే కూడా బిలోకి వెళ్ళలేదు. ఓకే, సో ఇక్కడ మీకు 2021 బిగినింగ్లో చూసినట్టయితే ఈవెన్ 25 lakhs కూడా వెళ్ళిందనమాట అమౌంట్. ఓకే, సో ఈ విధంగా ఎస్డబ్ల్యూపీని పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసుకుని కూడా ఈవెన్ రిటైర్ ఎంప్లాయీస్ కూడా ఏదైతే నేను థర్డ్ మెథడ్ చెప్పానో, మీ క్యాపిటల్ తగ్గిపోయిద్దేమని భయపడితే థర్డ్ మెథడ్ ఏదైతే చెప్పానో అది కానీ, సెకండ్ మెథడ్ కానీ, సో అరౌండ్ 8% మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే, ఈవెన్ దో ఇది నేను మీకు చెప్పింది 14% రిటర్న్ వర్కౌట్ అయిన ఫండ్, రైట్? అలా కాకుండా ఈవెన్ దో మీరు ఇండెక్స్ ఫండ్స్ ప్లాన్ చేసుకున్నా కూడా అరౌండ్ 11-12% వర్కౌట్ అవుతూ ఉంటుంది. వాటిల్లో కూడా ఐదర్ 8% ప్లాన్ చేసుకున్నా, లేకుంటే ఈ విధంగా ఒక మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి అప్పటి నుంచి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ చేసుకున్నట్టయితే చాలా చాలా బెటర్గా వర్కౌట్ అవుతుంది. మనం జస్ట్ 12 lakhs ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పుకున్నాం. మేబీ ఇది అందరికీ సరిపోవచ్చు. బట్ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి మేబీ 10,000 రిటైర్డ్ కపుల్కి చాలా మట్టుకు సరిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ కేస్ మీ క్యాపిటల్ ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే 25 lakhs 30 lakhs కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుని ఇలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ మీ క్యాపిటల్ ఒక పక్కన పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా మీ ఎక్స్పెండిచర్ని ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఈ ఎక్సెల్స్ కావాలంటే నేను రామ్ వెల్త్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు ఇంకొంచెం క్రిటికల్గా స్టడీ చేయాలనుకుంటే ఒకసారి మీరు స్టడీ చేసుకోవచ్చు వీడియో చూసిన తర్వాత. సో ఈ విధంగా సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసుకుని. ఈవెన్ ద రిటైర్డ్ పీపుల్ కూడా మీరు భయపడకుండా కొన్నాళ్ళు ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చినట్టయితే, అంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఇందులో అని చెప్పి కొంతమంది భయపడుతుంటారు. మీరు ఇన్వెస్ట్ చేసి ఒక 3 years 4 years గ్యాప్ ఇచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఇది ఫిక్స్డ్ డిపాజిట్స్ అలానే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉంటూ ఉంటాయి, వాటి కంటే కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. రిటర్న్స్ బెటర్గా వర్కౌట్ అవుతాయి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకో. సో ఈ సెషన్ ఇంతవరకు మీరు లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవుతుంది. అలానే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలానే మీ రిలేటివ్స్కి. మీకు ఇంకా డీమ్యాట్ అకౌంట్ లేనట్టయితే, ఇలా మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. డీమ్యాట్ అకౌంట్ లేనట్టయితే నేను ఈ డిస్క్రిప్షన్లో జీరోదా ఏంజల్ బ్రోకింగ్ అబ్స్ట్రాక్ట్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఇచ్చాను. అలానే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ వీడియో లింక్స్ కూడా ఇచ్చాను. అవి యూజ్ చేసుకుని మీ డీమ్యాట్ అకౌంట్ విత్ ఇన్ 10 minutesలో ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.